పవన్ కళ్యాణ్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. దాదాపుగా 5 ఏళ్లుగా సెట్ మీద ఉన్న ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. అయినా ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేయడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు. కారణాలు ఏవైనా ఈ సినిమా లేట్ అవ్వడంతో ఫ్యాన్స్ సైతం అంచనాలు తగ్గించుకుంటూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వీరమల్లుకు మోక్షం కలుగుతోంది. ఫైనల్ గా పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. సోమవారంతో పెండింగ్ వర్క్ ను కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో పూర్తవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత క్రమం మారడం, ఆ తర్వాత పాలిటిక్స్ లో బిజీ అవ్వడం, ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఆ సినిమా బాగా ఆలస్యమైంది. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ సెట్స్ లో అడుగు పెట్టడంతో షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుందని, మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. అయితే ఏది అనుకున్నట్లుగా జరగలేదు. తాను కాల్ షీట్స్ ఇచ్చానని, కానీ వాళ్ళే ఉపయోగించుకోలేకపోయారు. డిసెంబర్ నెలాఖరున పవన్ కళ్యాణ్ మీడియాతో స్వయంగా చెప్పారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఒక బ్లాక్ షూటింగ్ పెండింగ్లో ఉంది. వారం రోజులు వర్క్ చేస్తే ఆ సినిమా పూర్తవుతుంది అని తెలిపారు. అప్పటి నుంచి ఆ బ్లాక్ ఎప్పుడు ఫినిష్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. 4 నెలలు గడిచిపోయాయి కానీ పవన్ షూటింగ్కి రాలేదు. 4 నెలలు గడిచిపోయాయి కానీ పవన్ షూటింగ్కి రాలేదు. ఆ బ్లాక్ షూట్ పూర్తవ్వనూ లేదు. దీంతో మే 9వ తేదీకి సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు మరో డేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతకంటే ముందు పవన్ ఈ సినిమా సెట్లో అడుగు పెట్టేశాడు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆ కీలకమైన బ్లాక్ను 7 రోజులు తీయటం లేదు. 2 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. సోమవారం షూటింగ్తో ఈ సినిమాకి ప్యాకప్ చెప్పబోతున్నారు. అంటే పవన్ కేవలం 2 రోజులు కాల్ షీట్స్ కోసమే మేకర్స్ 4 నెలలకు పైగానే వెయిట్ చేశారు. ఆయన కోసం వారం రోజులు అనుకున్నది 2 రోజులకు కుదించారు. ఇదేదో అప్పుడే చేసుకుంటే నిర్మాతలకు చాలా డబ్బులు ఆదా అయ్యేవి, సమయం వృధా అయ్యేది కాదు. అనుకున్న టైంకి సినిమా థియేటర్లకు వచ్చేది. మిగతా సినిమాలకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఏపీ ఉప ముఖ్యమంత్రి బిజీగా ఉండడంతో చివరకు 2 రోజులు డేట్స్ దొరికాయి. దీంతో గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అయ్యారు. నిజానికి క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్గా ఉన్నప్పుడు అనుకున్న కథ అయితే ఇప్పుడెప్పుడే వీరమల్లు పూర్తయ్యేది కాదు. జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ని 2 భాగాలుగా డివైడ్ చేసి హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ఫైనల్ గా ఈ రోజుతో షూటింగ్ పూర్తవుతోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇకపోతే ఈ రోజు సెట్స్ లో పవన్ తో పాటుగా ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఓజీ మూవీకి కూడా డేట్స్ ఇచ్చి షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.